జీవీఆర్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఆదరిస్తున్న మీ అందరికి నమస్కారం అండి. ఈరోజు మన స్టూడియోకి హ్యూమన్ రైట్స్ కౌన్సిలర్ శ్రీమతి ప్రమీళారాణి గారు విజయవాడ నుంచి వచ్చారనమాట. వారు ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా మా ప్రేక్షకులకి అసలు ఈ కౌన్సిలింగ్ అనేది ఎక్కడ జరుగుతుంది, పోలీస్ స్టేషన్లోనా ఇళ్లలోనా మొదలైన విషయాలు కనుక్కుందామని మేము వాళ్ళని రమ్మనంగానే వచ్చారు. వారిని అడిగి తెలుసుకుందాము అసలు ఎలా అప్రోచ్ అవ్వాలి మొదలైన విషయాలు. నమస్కారం అండి ప్రమీల గారు. మరి ఒకసారి మీకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ యొక్క అంటే ఇప్పుడు మీరు కౌన్సిలింగ్ చేస్తుంటారు కదా, ఎటువంటి విషయాలు మీరు చేస్తుంటారు? ఎటువంటి విషయాలంటే ముందు మరి ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే నన్ను మీరు పిలిపించి నన్ను గుర్తించి నన్ను ఇలాగ కౌన్సిలింగ్ చేయడానికి కూడా ఈ అవకాశం ఇచ్చినందుకు మరి ఒకసారి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి విజయవాడ అండి, కౌన్సిలింగ్ చేస్తాను. కౌన్సిలింగ్ ఎలాగంటే భార్య భర్తలు ఉంటారు కదండి. ఇప్పుడు జనరేషన్ ఎలా ఉందంటే ఇదివరకు జనరేషన్ లాగా లేదండి. ఇప్పుడు ఈ జనరేషన్ ఎలా ఉంది అంటే ఒకరికొకరు భార్య భర్తలకి సంబంధం లేదు. పెండ్లు అవుతుందే గానీ వెంటనే ఏదో ఒక మనసు స్పర్ధలో బ్రేకప్ అంటున్నారా? బ్రేకప్ అవుతుంది వెంటనే. అంటే అంత అవగాహన ఉండట్లేదు. అంటే అది వరకు దీనికి కారణం అది వరకు ఉమ్మడి కుటుంబాలు ఉండే, ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ కదా. అంటే సర్ది చెప్పే పేరెంట్స్ లేకపోవడం, పెద్దవాళ్ళు లేకపోవడం జరుగుతుంది. ఆ తర్వాత అసలు మీ బ్యాక్గ్రౌండ్ చెప్పండి మా ప్రేక్షకులకు. అంటే మీరు ఎందుకని ఈ లైన్ లోకి వచ్చారు? ఎందుకనంటేనండి నేను ఫస్ట్ నుండి కూడా కొంచెం ధైర్యంగా ఉంటాను. ఏదైనా సమస్యలు ఇంటి దగ్గర మాట్లాడటం చేయటం అలా ఉన్నప్పుడు మా ఇంటి ప్రక్కన వాళ్ళు చుట్టుప్రక్కల వాళ్ళు ఏదైనా ఇది ఈ అమ్మాయి చేయగలుగుతుంది అనే విధిలోనే నాకు పెళ్ళైన క్రొత్త నుండి కూడా నేను యంగ్గా ఉన్నప్పటి నుండి కూడానండి అందరి సమస్యలు వచ్చి నాకు చెప్పేవాళ్ళు. అర్థమయ్యేది కాదు. ఫస్ట్ నుండి కూడా నాకు పెళ్ళైన కొత్త నుండి కూడా అందరూ వచ్చి నాకు సమస్యలు చెప్పేవాళ్ళు. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లో ఇటువంటి వాళ్ళు అంటే ఫాదర్ మదర్ గారు అసలు ఎవరు లేరండి, ఎవరు లేరు. మరి నాకు ఎందుకు వచ్చిందో ఆ అలవాటు నాకు తెలియదు. అంటే సుమారు ఏ వయసు నుంచి చేసేవారు? మా అమ్మమ్మకు ఉండేదట ఇలా, పంచాయతీ మా అమ్మ గారికి కొంచెం ఇలా ధైర్యంగా మాట్లాడటం అలాగే ఉండేవారట. మరి తంది వచ్చిందేమో నాకు తెలియదు. ఇలా ధైర్యంగా ఉండి మాట్లాడకపోతే ఈ రోజు మీరు పిలిచి ఇంటర్వ్యూ చేసుకునేవాడు కాదు కదా. అంటే మేము మా ఛానల్ ద్వారా అనేక మంది రాజకీయ నాయకుల్ని మరి మిగతా ఆర్టిస్టుల్ని సినిమా ఆర్టిస్టులు పరిచయం చేసాము. ఈ విధంగా కౌన్సిలర్ ని మేము పరిచయం చేయడం ఫస్ట్ టైం అనమాట. అంటే నాకు కూడా చాలా డౌట్స్ ఉంటాయి మేడం. ఇప్పుడు ప్రతి ఇళ్లలో ఏవో గొడవ జరుగుతుంటాయి. వాళ్ళు అసలు ఎవరిని అప్రోచ్ కావాలి, ఎలా అప్రోచ్ కావాలి అంటే భార్య భర్తలోకి ఇద్దరికి తెలియదు అనమాట. వాళ్ళు సూసైడ్ చేసుకోవటం ఏదో చేసుకుంటారు. అంటే ఎక్స్ట్రీమ్ దీంట్లో వాళ్ళకి ఏంటంటే మనం ఒక గైడెన్స్ ఇద్దామని మిమ్మల్ని పిలిపించారనమాట. ఇప్పుడు ఒక ఇంట్లో భార్యాభర్తలు గొడవలు వచ్చినాయి అనుకోండి మేడం, బాగా ఎక్స్ట్రీమ్ అయిపోయింది, ఇంకా అన్బేరబుల్ అయిపోయింది. వాళ్ళు సూసైడ్ చేద్దామనే దీనికి వచ్చేసారు, భార్య కానీ భర్త కానీ. అటువంటిప్పుడు మీ హ్యూమన్ రైట్స్ ని ఎలా వాళ్ళు అప్రోచ్ కావాలి? ఎలా అప్రోచ్ కావాలంటే ఏముందండి, ఇప్పుడు మీరు నన్ను ఎలా ఇంటర్వ్యూ పిలిచారు అలాగే మనకి ఏదైనా సమస్య వచ్చిందంటే ఇప్పుడు ఇంకొక ఆవిడ ఉంటారు మా దగ్గరికి వచ్చిన ఆవిడ గారి దగ్గరికి వెళ్ళి నాకు ఇలా సమస్య అనగానే ఓ పలానా ప్రమీల గారు ఉన్నారు మీరు వెళ్ళండి అని చెప్పేసి ఫోన్ నెంబర్ ఇచ్చి పంపిస్తారు. అలా కాకుండా వీళ్ళు పోలీస్ స్టేషన్ కూడా పోలీస్ స్టేషన్ కి వెళ్తారండి. పోలీస్ స్టేషన్ కి వెళ్ళి చూస్తారు. అంటే ఏంటంటే జనరల్ గా ఏంటంటే ఇప్పటికి కూడా ఈ ఫ్రెండ్లీ పోలీసింగ్ కూడా వచ్చిన తర్వాత కూడా పోలీస్ స్టేషన్ కి వెళ్ళామంటే నామర్దాగా భయంగా ఫీల్ అవుతున్నారు వాళ్ళు. చాలా మందికి భయం, ప్రొసీజర్ కూడా తెలియక కట్టేస్తారని. ఇప్పుడు జనరేషన్ దేనికి భయపట్టలేదు లేండి. ఇది వరకు మన కుటుంబాలు వేరు, ఇప్పుడు వచ్చిన కుటుంబాలు వేరు. ఇప్పుడు వాళ్ళకి బాధ్యతలు తెలియట్లేదు. మెయిన్ పోలీసులు చెప్తారు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు చెప్తారు, వాళ్ళు వేరుగా కౌన్సిలింగ్ పంపిస్తారు. ఒకసారి 2 సార్లు 3 సార్లు వెళ్ళలేదు అనుకోండి, అది వేరుగా ఉంటారు. మనం ఏంటంటే ఇంట్లో పిల్లలకి చెప్పుకున్నట్టు. అంటే ఇప్పుడు మీ దగ్గర కౌన్సిలింగ్ వచ్చిన తర్వాత వాళ్ళు వినకపోతే వాళ్ళ మీద పనిష్మెంట్ అదే ఉండదండి, అది వాళ్ళ ఇష్టం. మనం ఏంటంటే ఇంతవరకు నేను ఎవరిని విడతీయలేదండి, అందరినీ కలిపాను. చాలా కలిసారు బాగా. అంటే ఇలా కూర్చుంటాను, ఫస్ట్ ఇద్దరితో మాట్లాడతాను, తర్వాత సపరేట్ గా అమ్మాయితో మాట్లాడతాను, తను అయిపోయిన తర్వాత మళ్ళీ అబ్బాయితో మాట్లాడతాను, వాళ్ళ పేరెంట్స్ తో వీళ్ళ పేరెంట్స్ తో మాట్లాడతాను. ఏదైనప్పటికీ అమ్మ మళ్ళీ మాట్లాడుకుందాం, ఆలోచించుకోండి అని చెప్తాను. ఒక కూతురులాగా చెప్తున్నాను అమ్మని బాబు చెప్తాను, అయ్యా నీకు నేను ఒక తల్లిలాగా చెప్తున్నానని ఇద్దరికి చెప్తాను.
ఎలాగా భగవంతుడు చేస్తాడో నాకు తెలియదు కానీ సెట్ అయిపోతుంది. ఇప్పుడు మీరు సుమారు ఇప్పటి వరకు ఎన్ని కేసుల్లో చాలా చేశానండి, సుమారు వేలల్లోనే చేశాను. వేలల్లో అబ్బా, ఎన్ని సంవత్సరాలు చేశానండి, ఒక 10 ఏళ్ళు అవుతుంది. 10 ఏళ్ళ చేస్తున్నాను. ఇప్పుడు ఒక్క కేసుకి ఎన్ని రోజులు తీసుకుంటారు సుమారు? ఏమండి వాళ్ళని బట్టి ఉంటుందండి, వినే వాళ్ళని బట్టి ఉంటుంది కేసు. ఒక్కొక్కరు చెప్పగానే వింటారు, ఇంకొకసారికి వింటారు. ఒక్కొక్కరు మొండిగా ఉండేవాళ్ళు భార్య వింటే భర్త విందు, భర్త వింటే భార్య వినదు. వాళ్ళు మనం ఏం చేయాలంటే మన ప్రొఫెషన్ అది కాబట్టి మనం సర్ది చెప్పుకొని మనం కొంచెం ఓర్పుగా వాళ్ళు ఇదవ్వకుండా వాళ్ళు ఎలాగా మోటివేట్ చేస్తే మన దారిలో వాళ్ళిద్దరూ ఇదవుతారనే అవగాహనతో మనం వాళ్ళని సరి చేయాలి. ఇప్పుడు ఈ కౌన్సిలింగ్ కి భార్య వచ్చి భర్త రాకుండా, భర్త వచ్చి భార్య రాకుండా ఉంటే అప్పుడు ఎట్లా డీల్ చేస్తారు? వస్తారండి, రాలేదు అంటే వస్తారు. వస్తే ఇద్దరు వస్తేనే మీరు చేయగలరు. ఇద్దరు వస్తేనే చేయగలరు. వస్తారు, ఇద్దరు వస్తారు. మామూలుగా స్టేషన్ లో కూడా కౌన్సిలింగ్ చేస్తాను. వాళ్ళు ఫోన్ చేస్తే వస్తారు. పోలీసులు ఫోన్ తర్వాత నేను కూడా ఫోన్ తీసుకుంటాను, నంబర్ తీసుకొని చేస్తాను. నేను మామూలుగా అలవాటు చేయటం అలా చేయనండి. ఫోన్ చేసి ఏంటమ్మా ఇలా మీ హౌస్ మీ వైఫ్ ఇలా చెప్తుంది ఏంటి మరి ఇలాగా ఇలా పద్ధతి కాదు కదా, ఇలా అలా మీరు హస్బెండ్ కూడా చెప్తాను చక్కగా. తర్వాత మేడం ఏమనుకోకండి, మీరు ఇప్పుడు ఈ సర్వీసెస్ చేస్తున్నారు కదా, కౌన్సిలింగ్ సర్వీసెస్, దీనికి ఏమన్నా మీరు ఫీజు తీసుకుంటారా? నేనేం ఫీజు తీసుకోనండి, ఫీజులు తీసుకో. అంటే రిజిస్ట్రేషన్లు, ఫీజులు కమర్షియల్ గా అయితే కాదు, ఉండవండి. సేవా సర్వీస్ సేవా సర్వీస్ గా చేస్తాం అంతే. అంటే ఇప్పుడు కొంతమంది ఇళ్లలో ఈ భార్యాభర్తల మధ్య కాకుండా అన్నదమ్ముల మధ్య స్థల వివాదాలు, ప్రాపర్టీ రైట్స్ అయితే అలా వచ్చినా నేను చేస్తానండి. వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అవుతారు అంటే ప్రమిళ గారి దగ్గరికి వెళ్దాం, ఏమన్నా ఇస్తారేమో, ఏమన్నా చెప్తారేమో దీనికి సంబంధించి, ఆమె ఏం చెప్తారో విందాము అని చెప్పేసి వస్తారు. ఫలానా ఇలాగని నేను కూర్చోబెట్టి చెప్తాను. ఇప్పుడు మీలాంటి కౌన్సిలర్స్ స్టేట్ మొత్తం ఉన్నారండి? చాలా ఉన్నారండి, చాలా సంస్థలు ఉన్నాయి. చాలా సంస్థలు అంటే నన్ను ఇలా చిన్నప్పటి నుంచి నేను చేయటం ద్వారానే నన్ను గుర్తించి గమనించి తీసుకున్నారు. మీలాంటి వాళ్ళు ఉండాలి మాకు, ఇలా చేసేవాళ్ళు, మీరు ఎక్కడెక్కడ ఉంటే గుర్తింపే ఉండదు, ఇలా ఉండాలి. నేనేంటంటే గుర్తింపు కోరుకోనండి. గుర్తింపు కన్నా మెయిన్ మన సమస్య, మనం ఒకళ్ళ బాధ తీరుస్తున్నామా లేదనేది అంతేగాని ఎవరో గుర్తించాలని మనం కాదు. మీరు భవిష్యత్తులో కూడా ఇదే సర్వీస్ కంటిన్యూ చేయాలనుకుంటున్నానండి. మరి అందరూ వస్తున్నారు కదా, ఇందులో రిటైర్మెంట్ ఏముండదు. రిటైర్మెంట్ ఏమి ఉండదండి, ఓపుకున్నంత వరకు చేసుకోవటం. ఆ తర్వాత కూడా ఎవరో ఒకళ్ళు ఇంటికి కూడా వస్తూనే ఉంటారు, అనేక మంది బాధలతో వస్తూనే ఉంటారు, ఓదార్స్తాం అంతే, మనం వాళ్ళని చేయలేము కదండి. ఇప్పుడు మా ప్రేక్షకులకి అసలు భార్యాభర్తలు కలిసి ఉండాలి అన్నదాన్ని మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారు? అంటే ఏ విషయాల్లో వాళ్ళ గొడవలు వస్తాయంటే మీకు చాలా కేసులు చేశారు కదా, 1000 కేసులు, భార్యాభర్తల మధ్య గొడవలు రాకుండా ఉండాలి అంటే వచ్చిన తర్వాత మీరు డీల్ చేస్తున్నారు, రాక ముందు గొడవలు రాకుండా ఎలా ఉండాలి? మంచి క్వశ్చన్ అడిగారండి మీరు మంచి క్వశ్చన్ అడిగారు. దానికి సమాధానం ఏంటంటేనండి, ఇదివరకు వాళ్ళ ఓర్పు ఇప్పుడు లేదండి. మొత్తం ఏంటంటే ఇప్పుడు కంప్యూటర్ అని, సాఫ్ట్వేర్ అని, చదువు, జాబ్, ఇళ్లలో పనులు లేకోకుండా తల్లిదండ్రులు ఒట్టి పెట్టి, అవును కదా మరి. ఇప్పుడు అప్పుడు వేరు కదా, ఇప్పుడు వేరు కదా. అప్పుడు పని అంతా చేసి స్కూల్ కి, ఎలిమెంటరీ స్కూల్ కి, కాలేజీకి వెళ్ళేవాళ్ళు, ఇంట్లో ఫుడ్డే తినేవాళ్ళు, ఎక్కడ ఫుడ్ ఉండేది కాదు. అవును కదండి. ఇప్పుడు ఆటోలు అవేమి లేవు, బస్సులు, లేదా మన తల్లిదండ్రులు సైకిల్ మీద దించడమో, ఎంత దూరమైనా నడిచి వెళ్ళేవాడు. అప్పుడు అవగాహన వేరుగా ఉండేదండి. ఇప్పుడు ఏంటంటే చాలా సుకుమారంగా చూడటం బిడ్డల్ని, వాళ్ళు సడన్ గా పెళ్ళైపోయి భర్త రాగా లేదా నాన్నగానే తట్టుకోలేకపోతున్నారు. అవును కదండి. తట్టుకోలేక ఇద్దరు జాబ్ చేస్తారు. ఆ జాబ్ చేసి వచ్చేసరికి భర్త ఎవరన్నా కానీ నీకులాగా నేను చేస్తున్నాను కదా జాబ్. ఏమండి సమస్య ఏదైనా మనం ఓర్చుకోవాలనుకుంటే ఎంతదైనా ఓర్చుకోవచ్చు, ఇద్దరు కలిసి ఇదో అర్థం చేసుకునే మనస్తత్వం ఉంటే. లేదనుకోండి నేను తగ్గేది ఏంటంటే నేను తగ్గేదని గొడవలు అవుతుంది. అదే ప్రేక్షకుల ప్రమిళ రాణి గారు చెప్పేది ఏంటంటే, భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకుంటే ఏది ఉండదండి, సహనం ఉండాలి. అంతేగా నేను సంపాదిస్తున్నా నువ్వు సంపాదిస్తున్నా వల్ల
రిమైనింగ్ లైఫ్ అంతా కూడా వాళ్ళు స్పాయిల్ చేస్తున్నారు. ఇప్పుడైతే అంతే కదా, భార్యాభర్తలు విడిపోతే చాలా కష్టాలు ఉంటాయి. కష్టం కదండి. ఇప్పుడు పిల్లలున్న భార్య భర్తలు విడిపోతారండి. ఆ పిల్లలు ఏమైపోతారు చెప్పండి? ఆ పిల్లల్ని ఎవరు చూస్తారు? ఆ పిల్లలు కూడా చిన్నప్పటి నుంచి అలాగే తయారవుతారు. తల్లిదండ్రులు అండర్స్టాండ్ లేదు, బిడ్డలకి ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? అవునా కాదండి? అలాగా భార్య భర్తలు ఇద్దరు చేసుకున్నా సరే, ఈ భార్య భర్త కోసం, భర్త భార్య కోసం, ఎవరి కోసం చేయరు కదా. వాళ్ళిద్దరు హ్యాపీగా కష్టపడి సంపాదించుకొని ఇద్దరు అన్యోన్యతగా ఉండి ఒకళ్ళ కోపం వచ్చినప్పుడు ఒకరు తగ్గొచ్చు, దానికి ఏమి ఇది లేదు. అలాగే భార్య బిడ్డలు కూడా మంచిగా పొజిషన్ గా పెంచుకొని ఉంటే ఆ ఒకళ్ళు ఇద్దరు ముద్దు అని అంటున్నారు. ఇప్పుడు అదే చాలా పెద్ద గొడవలు అవుతున్నాయి. అప్పుడు పెద్దవాళ్ళ కాలంలో 10 మంది 11 మంది 12 మంది పుట్టినప్పుడు కూడా ఎక్కడుండే వాళ్ళో తెలియదు, ఎక్కడ పెరిగే వాళ్ళో కూడా తెలియదు. అసలు ఏ గొడవలు ఉండేవి కాదు. కొంతమంది సంబంధాలు కూడా చూసేవాళ్ళు కాదండి, ఇది చేసుకోమంటే చేసుకునేవాళ్ళు. అవునా కాదండి? మీరు పెద్దవాళ్ళే కదా. అప్పుడు జనరేషన్ వేరు, ఇప్పుడు జనరేషన్ వేరు కనుక నేను ఎవరికైనా చెప్పేది ఏంటంటే, ఏ జనరేషన్ అయినా భార్య భార్య, భర్త భర్త. ఇప్పటికైనా భర్త భర్తే, భార్య భార్య. ఇద్దరు అన్యోన్యతగా ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకొని మంచిగా మెలిగి వాళ్ళ బిడ్డలను కూడా వాళ్ళ ఇదిలో ఉంచితే ఏ గొడవలు రావండి. అది మనలోనే ఉంటుంది. అదండి ప్రేక్షకులారా, అది ప్రమీళారాణి ఏదేమైనా నా దృష్టిలో ఆడదే ఆడదే, మగ మనిషి మగ మనిషి. ఆడది తగ్గుంటే చాలా బెటర్. అదండి ప్రేక్షకులారా, ప్రమీళారాణి గారు ఏం చెప్తున్నారంటే, మీ ఇళ్ళలో గొడవలు వస్తే మీ సమీప ఫ్యామిలీ కౌన్సిల్ దగ్గరికి వెళ్తే మీ ఇద్దరిని కూడా మిస్అండర్స్టాండింగ్ ఉంటే అవి కౌన్సిల్ చేసేసి ఒకళ్ళకొకళ్ళు అర్థం చేసుకుంటూ చేస్తారు, కలుపుతారని ట్రై చేస్తారట. వీరు సుమారు ఒక 1000 కేసులు చేశారట, 1000 కౌన్సిలింగ్స్ అన్ని సక్సెస్ అయినాక. మరి ఇప్పుడు వారు చెప్పేది ఏంటంటే, ప్రస్తుతం ఉమ్మడి కుటుంబాలు లేకపోవడం వల్ల సర్ది చెప్పేవాళ్ళు లేరు. ఇద్దరు కూడా జాబ్ చేసి వచ్చి అలసిపోయి నువ్వెంత నేనంత అనుకునే పరిస్థితి వస్తున్నది. కాబట్టి ప్రేక్షకులారా, మీ ఇళ్ళలో గొడవలు లేకుండా చూసుకుంటారని ఆశిస్తూ, గొడవలు వచ్చినా కూడా పోలీస్ స్టేషన్కి వెళ్తే కొద్దిగా మీకు ఇబ్బందిగా ఫీల్ అయ్యే పరిస్థితుల్లో ఇటువంటి కౌన్సిలర్స్, ఫ్యామిలీ కౌన్సిలర్స్ అని ఉంటారట. వాళ్ళ దగ్గరికి వెళ్తే భార్యాభర్తలు కానీ అంటే ఇప్పుడు భార్యాభర్తలు గొడవలే కాకుండా అన్నదమ్ముల గొడవలు కూడా వస్తుంటాయి ప్రాపర్టీ మీద, వాళ్ళకు కూడా కౌన్సిలింగ్ చేస్తారట. మరి ఇటువంటి కౌన్సిలర్స్ ని యొక్క సలహాలను మీరు ఉపయోగించుకొని ఇంట్లో చిన్న చిన్న గొడవలు వచ్చినా, పెద్ద గొడవలు వచ్చినా కూడా మీరు సామరస్యంగా పరిష్కరించుకుంటారని ఆశిస్తూ, భావిస్తూ చెప్పండి. అయితేనండి, అప్పుడు చదువులు లేవు. చదువులు లేని వాళ్ళే ఒకరికొకరు భార్య భర్తలు ఎంతో చక్కగా అర్థం చేసుకొని చాలా మంచిగా సాగిపోయినాయి. ఇప్పుడు చదువుకుంటున్నారు, బీటెక్లు, కంప్యూటర్స్ అని బాగా చదువుకుంటున్నారు. చదువుకున్నా ఏం ప్రయోజనం? అప్పుడు వాళ్ళకన్నా ఇప్పుడు చాలా మర్యాదగా ఉండాలి, ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. కానీ ఆ జనరేషన్ కి ఈ జనరేషన్ చదువు ఉంది కానీ సంస్కారం ఉంది చాలా మందికి. నేను అనేది ఏంటంటే, ఎవరు కౌన్సిలింగ్ కి వెళ్ళకూడదు, స్టేషన్ కి వెళ్ళకూడదు. ఎందుకంటే మీ చదువు, మీ సంస్కారం ఏమవుతుంది? ఎక్కడికి వెళ్ళకోకుండా అసలు మీ ఇంట్లో మీరే సర్ది చెప్పుకొని ఇచ్చేసుకుంటే చాలా మంచిదని నేను అనుకుంటున్నానండి. అంటే ఇక్కడ ఈ జనరేషన్ మనం అంటున్నాం, కానీ ఈ జనరేషన్ యొక్క విషయాల్లో పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ కూడా కొన్ని చూశాను బాగానండి. పేరెంట్స్ కూడా ఇన్వాల్వ్, నీకేం తక్కువ అమ్మా, నువ్వు సంపాదిస్తున్నావు, నీకేం తక్కువ అని కూడా రెచ్చగొట్టే కొంతమంది ఉన్నారు. అదే అంటే అన్ని విషయాలు మాట్లాడుకోవాలి కదా. అదండి ప్రేక్షకులారా, మరి ఉంటాను. నమస్కారం. చాలా థ్యాంక్స్. ఈ సమయం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రేక్షకులు పరిచయం కూడా నమస్కారం తెలియజేస్తున్నాను.